హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ వైఎస్ఆర్ గారి లెగసీని షర్మిల గారు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం జరుగుతుంది సార్. అంటే ఇప్పటి వరకు జగన్ గారికి ఆ లెగసీ ఉంది. ఇప్పుడు అది వైఎస్ఆర్ గారి లెగసీని షర్మిల గారు తన వైపు షిఫ్ట్ చేసుకునే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకోసమే వైఎస్ఆర్ గారి 75వ జయంతిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు అన్న ప్రచారం అయితే కొనసాగుతుంది సార్. దీనిపైన మీ ఒపీనియన్, మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇది లెగసీ అనేది పోయిందండి. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఎస్ఆర్ని బలవంతంగా, కుటిలంగా, దుర్మార్గంగా ఆయన లెగసీని చంపేశాడు. కాస్త కూస్తో మిగిలినట్టయితే షర్మిలారెడ్డి కూడా చంపేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత గుంభనంగా ఉండేవాడండి. వీళ్ళలాగా ప్రజలనే కాకుండా చెల్లెమ్మనేమో అన్నయ్య, అన్నయ్యనేమో చెల్లెమ్మ దెప్పుకుంటూ, బురద జల్లుకుంటూ, లాస్ట్కేమో క్యారెక్టర్ అసాసినేషన్లు కూడా చేసుకుంటూ జగన్ని ఆవిడ అవమానించింది, ఆవిడ్ని జగన్ అవమానం చేశాడు. నిందలు వేసుకున్నారు. అంటే చిచి అనిపించుకునే విధంగా బిహేవ్ చేశారండి. అది మనం తేటతెల్లంగా సుస్పష్టంగా చెప్పుకోవాలి. అక్కడ మన షర్మిల గారికి ఎందుకంటే అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ కోమా స్టేజ్లో ఉంది. ఆఫీసులన్నీ మూతపడ్డాయి. దానికి జవసత్వాలు వచ్చి ఒకటైనా సీటు షర్మిల గెలుచుకుంటే ఆవిడ పదవికి పర్థం ఉండేది. ఆవిడ వాగ్దాటి మంచిదే, బాగా ఉపన్యాసాలు ఇస్తుంది. ఆ వాగ్దాటి ఎంత కేవలం పులివెందులకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఆఫీసులు తెరిపించాలి, ఆఫీసుల్లో క్యాడర్ని ప్రోధి చేసుకోవాలి, కష్టపడి పనిచేసే వాళ్ళు చూసుకోవాలి. ఆ ఊళ్ళో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్స్ మళ్ళీ ఆఫీసులు రప్పించాలి. వాళ్ళ సాధక బాధకాలు వినాలి. వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి లేదా, వాళ్ళకు ఉన్న ఆర్థిక బాధలు ఏమిటి అంటే షర్మిల గారి తాలూకు బాధ్యతలు చెప్తున్నాను నేను. అవన్నీ లేకుండా ఒంటరిగా ఉంటుంది నేను రాజశేఖర రెడ్డి తాలూకు లెగసీ నిలబెట్టేస్తానంటే ఎలాగవుద్ది? రాజశేఖర రెడ్డి ఇలా చేశారా? పాదయాత్ర చేశాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, కొన్ని సమస్యలు తీర్చాడు. ఇంత జనంలో ఇంత బలంగా ముద్ర వేశారంటే ఎవరు ఊరికే ముద్ర వేసుకోరండి. ఆయన చేసినటువంటి సేవలు కూడా ఆలోచించాలి కదా. ఎంతసేపు రాజశేఖర రెడ్డి మీలాగా 2 సంవత్సరాల్లోనూ 4 సంవత్సరాల్లోనూ వాళ్ళకి పదవులు వచ్చేలేదు. పాదయాత్ర చేయగలిగాడు. అది మర్చిపోతే ఎలాగవుతుంది? అందువలన షర్మిల లెగసీని నిలబెడతామని కూడా అందరూ అనుకుంటారండి. మన జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి పేరు నిలబెడతాను, నన్ను ఒక 6 మాసాలు చూడండి, 6 మాసాలు నా పరిపాలన బాగాలేకపోతే గల్లా పుచ్చుకొని అడగండి అని చెప్పాడు. అంటే ఇక్కడ లెగసీని నిలబెడతాననే మాట కంటే ప్రజల్లోకి వెళ్ళి సేవ చేయడమే కొంచెం ప్రధానమైనటువంటి అంశం అండి. తర్వాత రెండవది ఏంటంటే ఆవిడ మీద కొన్ని తప్పుడు ఆరోపణలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కేవలం తప్పుడు ఆరోపణలే, నిజాలు కావని చెప్పుకోవాలి. ఒకప్పుడు షర్మిల అంటే ఆంధ్రదేశం అంతా వెంటబడేది. అది ఇడుపులపై అక్కడ ఉంది కదా, సమాధి ఉంది కదా, అక్కడ ఏమైనా ప్రమాణం చేసుకుంటే ప్రజలకు అంకితం అయ్యి పనిచేస్తాం అని ప్రమాణకం చేసుకోవాలి. నాకు గొప్ప పేద తారతమ్యం లేదు, ముఖ్యంగా పేద ప్రజల్ని బాగా చూసుకుంటానని చెయ్యాలన్నమాట. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు క్షమించాలి, కమ్యూనిస్టు పార్టీ లాగా తన ఉనికిని కోల్పోతుంది. ఎక్కడో పోటీ చేస్తుంది, పోటీ చేసేవాడికి ఏదో ఒక ప్రతిష్ట ఉంటుంది, ఒక కమ్యూనిస్ట్ లీడర్ గెలుస్తారు. కానీ కమ్యూనిస్టులు ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు? ఇవి సౌత్ ఇండియాలో కమ్యూనిస్ట్ రాష్ట్రాలే లేవు, కేరళ తప్ప. కేరళ కొంతవరకు ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఉండదు, బెంగాల్ అట్లాంటి ప్రాంతాల్లో. బట్ ఏదేమైనప్పుడు కూడా లెగసీని నిలబెడతానని మాటలు కాకుండా చేతల్లో చూపిస్తే బాగుంది. ఓకే సార్, ఇప్పుడు మరి 75వ జయంతి వైఎస్ఆర్ గారు దాన్ని చాలా గ్రాండ్ గా చేస్తున్నారు కదా, దీనికి సోనియా గాంధీ గారు, ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ఇటువైపు నుంచి భట్టి గారు అండ్ రేవంత్ గారు కూడా రాబోతున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళందరికీ ఇన్విటేషన్ కూడా షర్మిల గారు ఇవ్వడం జరిగింది. మరి ఇంత గ్రాండ్ గా చేయడం ఏమో ఈ గ్రాండ్ గా చేసేలోగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేస్తాడేమో కూడా ఒక అనుమానమే. అయితే విలీనం చేస్తే మెడ మీద కత్తి ఉంటుంది. విలీనం చేసిన వెంటనే ఆ జైలుకి వెళ్ళిపోతాడు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జైలుకి వెళ్లకుండా ఆదుకుంటామని ఏదో మాట చెప్పినట్టయితే వాళ్ళకి ఆదుకునే శక్తి వాళ్ళ చేతుల్లో లేదు కదా. అది అందువల్ల ఇప్పుడు గ్రాండ్గా చేయడం అంటే కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం వచ్చేలాగా చేయడం. ఆయన ఎవరు ఆయన పేరు కేవీపీ రామచంద్రరావు గారు, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, ఆ పాత వాళ్ళందరూ పక్క నుండి పాపం అహర్నిశలు శర్మిల గారు వెనకన ఉన్నారు కదా. ఎప్పుడైతే అన్నా చెల్లెళ్ళ గొడవ ఈ పక్కనే సునీత వచ్చిందో పక్కనే వీళ్ళందరూ దిగిపోయారు అన్నమాట. ఇది కుటుంబ వ్యవహారం. మన కుటుంబ వ్యవహారంలో పార్టీని చేర్చకూడదు కదా. కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో ఉన్న లొసుగులు ఏమిటని అడగలేదు కదా. ప్రజలు చాలు కష్టకాలు తెలుసుకొని ప్రజలకి సేవ చేసే మార్గంలో నడుచుకోమని చెప్పింది, కానీ కుటుంబ తగాదాలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ లేదు. ఓకే సార్, మరి ఇప్పుడు షర్మిల గారు సెలబ్రేట్ చేస్తున్న ఈ 75వ జయంతి వేడుకలకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఆహ్వానం అందకపోయినా పుట్టినరోజు రావాలి కదండి. అది ఆహ్వానంతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి పడకుండా ఎన్నిసార్లు వచ్చి వెళ్ళలేదు వాళ్ళు జయంతులకి వర్ధంతులకి. వాళ్ళదో టైము వీళ్ళదో టైము. అది అందువల్ల అది పెద్ద ఆటంకం కాదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనలే చాలా వక్రంగా ఉన్నాయి కనుక ఏం చేస్తాడు అని నాకైతే ఆయన తాలూకు నిర్ణయాల మీద ఇంకా కత్తి మీద సౌండ్ చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే మామూలు మర్యాదగా తప్పైపోయింది, ప్రజలకి నిన్ను చేరుకోలేకపోయాను, అందుకు పశ్చాత్తాపడతాను, అప్పుడు ఈ 5 సంవత్సరాలు మీ సమస్యల పరిష్కారం ఈ దిశగా నేను ఆలోచిస్తానని ఇలాగేదో చెప్పుకోవాలి. ఇంకా తెలుగుదేశం జనసేన మోసం చేశారు, ఇంకా నన్ను చేశారని చెప్పేసి అంతకుముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే తిట్టాడో ఇప్పుడు అలాగే తిడితే ఇక ఆయనలో మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు అలా మార్పు చేసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.